అండి. మరి ఈరోజు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేయడానికి దాదాపు 36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఒకవైపు మళ్ళీ అమరావతి రైతులను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు బయలుదేరాడని చెప్పేసి ఒకవైపు వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు మీ అభిప్రాయం దీని మీద? అమరావతి రైతులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి అండి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, మా నాయకుడు ఇక్కడే ఇల్లే కట్టుకున్నాడు, ఇదే రాజధాని, ఇదే అమరావతి అని చెప్పి రైతుల్ని మోసం చేసి ఈ నియోజకవర్గం తాడికొండ కానీ మంగళగిరి నియోజకవర్గం కానీ గెలిపించుకొని మోసం చేసింది అమరావతి రైతులను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో కంప చెట్లు పెంచి ఇన్ని రకాలుగా ఆగం చేయడం కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. అదే కనుక అభివృద్ధి చేసేసి కనుక ఇక్కడ కనుక బిల్డింగులు కట్టేది కనుక ఆ కంప చెట్లు పెరగగా, అది కాక రోడ్లు పోసిన రోడ్లను తోముకోవటం, అమ్ముకోవటం, ఆ బంగారులాగా వాటర్ తూముల్ని కట్ చేసి అమ్ముకున్నారండి కాటాకి. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఈయన చేసింది దేనికి ఉపయోగపడింది? ఆయన మరి ఒక జైలులాగా పెద్ద పెద్ద యాంగ్లేర్లు 50 అడుగులు ఎత్తున యాంగ్లేర్లు కట్టుకొని మనుషులు కూడా బాగోదు కాకుండా అట్ట కట్టుకుని ఆయనకి మరి ఎలికలు పట్టుకోవడానికి మరి 1,30,00,000 రూపాయలు అయింది అంటారు. మరి ఎట్లా అయింది మరి అర్థం కావట్లా. మరి 5 సంవత్సరాల్లో మరి ఆయన స్నాక్స్కి వచ్చిన జనానికి 3 కోట్ల రూపాయలు అయినాయి అంట. మరి పక్కన తిరుమల దేవాలయం కానీ తిరుపతి దేవాలయం కానీ పక్కనే అమ్మవారిది కనకదుర్గ గుడి కానీ నువ్వు ఉంటే పోయి అక్కడ పూజ చేయడానికి కూడా ఆయనకి అంత అవకాశం లేదండి. దేవుడి దగ్గరికి పోయి కూడా నమస్కారం పెట్టుకోవడానికి లేదా? ఆ దేవుడినే ఇంటి దగ్గర తీసుకొచ్చి నమూనా దేవాలయాలు ఇంటికాడ పెట్టుకొని పూజలు చేసావండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏందండి? నువ్వు ఇంత ప్రజల సొమ్ము ఎంత వృధా చేసావు. రంగులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు. ఆ రంగులు వేయడానికి ఎన్ని వేలు అయినాయి, మళ్ళీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రంగులు తీయడానికి ఎన్ని వేల కోట్లు అయినాయి. మళ్ళీ రైతులు సర్వే రాళ్ళు అని చెప్పేసి నీ బొమ్మలు కానీ ఆ రాళ్ళకి కానీ 600 కోట్ల రూపాయలు ప్రజాధనం ఎవరు వృధా చేశారు? నువ్వు చేసిన డబ్బులు మొత్తం ప్రజా వృధానం తప్పితే ప్రజలకు ఉపయోగపడింది ఏంది? నువ్వు చేసిన వాగ్దానం ఏదైనా ఉపయోగపడిందా? ఒక్కడ కూడా నువ్వు రైతులకు కానీ ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏం తీసుకొచ్చావు? నువ్వు అప్పులు తీసుకొచ్చావు, పప్పు బేలాలాగా ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కడం తప్పితే నీ సంపాదన ఏదో మైను వైను సెటిల్మెంట్లు డబ్బులు తీసుకొచ్చి నువ్వు వాములు వాళ్ళు భోజనం చేసుకోవడం తప్పితే ఏది ఉపయోగపడింది? ఏది చేసావు? నేను 99.9% నేను మొత్తం చేశానని చెప్పావు. ఎక్కడ చేశారు మీరు? ఈ 5 సంవత్సరాలు ఒక్కడ చెప్పడం పూర్తిగా చేశారనేది. రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు, మీరు ఇచ్చిన పూర్తిగా ఇచ్చారా? మోడీ గారు ఇచ్చిన PMI డబ్బులతో కలుపుకొని 6,000తో కలుపుకొని ఇచ్చావు. నువ్వు పింఛను 3,000 రూపాయలు ఇస్తానన్నావు. 2,000 దగ్గర నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. నువ్వు పేదలు తాగే ముందు పాపం ఏదో కష్టపడి ముందు తాగుదామని చెప్పి ఉద్దేశం మీద 50 రూపాయలు 60 రూపాయలు ఉండే క్వార్టర్ని 300 రూపాయలు చేసావు. వాళ్ళని రక్తం తాగటమే నువ్వు చేసిన పని. రోడ్లు చూస్తేనేమో మోకాళ్ళలోతు గోతులతోటి రోడ్లు పోయకుండా చేసావు. ఉండ కంపెనీలు మొత్తం పారదోలేవు బెదిరించేసి. అమర్రాజ్య కంపెనీ చిత్తూరు జిల్లాకు కానీ ఏదైనా కానీ ఎంతండి అది? అక్కడ జనానికి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి కానీ ఎంత వాళ్ళని భయపెట్టి బెదిరించి హైదరాబాద్ తరిమేసి కొట్టావు. వైజాగ్లో ఉన్న IT కంపెనీలు మొత్తం తరిమేసావు. ఈడ మొన్న IT కంపెనీ వాళ్ళు అండి, IT వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ IT వాళ్ళు కానీ మద్రాస్ IT వాళ్ళు కానీ ఆ కట్టినది ఎట్లా ఉందో ఉపయోగపడిద్దా లేదని చెప్పి ఆ బోట్లో వచ్చి చూడటానికి వెళ్తే దాన్ని వైసీపీ వాళ్ళు ఎంత ప్రాపకాండ చేశారండి. అమరావతి ఇదంతా పల్ల ప్రాంతం, బోట్లో తిరుగుతున్నారని చేశారు. ఆ పాపం ఎవరిది? ఆ నీళ్లుంటే కారణం ఎవరు? నువ్వేగా. అదే కడితే కనుక ఆ బిల్డింగులుగా వేసిపోతే ఆ నీళ్లు ఉండే కాదుగా. అది ఎప్పుడైనా కానీ అండి, గోతులో నీళ్ళు లేక మెరకని నీళ్లు ఉంటాయండి. ఆ గోతులో నీళ్లు ఉంచింది నువ్వు. 5 సంవత్సరాల్లో తుప్పు పట్టేటట్టు చేసింది నువ్వు. అమరావతి విధ్వంసం చేసింది నువ్వు. రాష్ట్రాన్ని నాశనం చేసింది నువ్వు. ఇన్ని రకాలుగా నాశనం చేసి ఇంకా లేనిపోయింది బాబు గారి మీద అబండాలు వేయటం తప్పితే వేరే రకంగా ఏం లేదు. ఒక విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధి చేయగల నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు బాబు గారు తప్పితే నీ వల్ల ఏమైంది? ఇదే తరుణంలో యూట్యూబ్ గ్లోబల్ అకాడమీని అమరావతిలో స్థాపించండి అని చెప్పి యూట్యూబ్ గ్లోబల్ CEOతో చంద్రబాబు నాయుడు గారు మంతనాలు జరుపుతూ ఉంటే, మరోవైపు అమరావతి నీట మునిగిపోతుందని మీరు ఏదైతే చెప్తున్నారో ఇలాంటి ప్రాపగండా చేయడం కానీ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది, అక్కడ మీరు పెట్టుబడులు పెట్టడం అనవసరం అని చెప్పి మాట్లాడడం కానీ, అసలు ఏం కోరుకుంటున్నారంటారు ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఏమండి, వాళ్ళ మాటలు నమ్మే పొజిషన్ పోయింది. ఇదివరకు చెప్పారు, ప్రజలను నమ్మించారు, మోసం చేశారు. అమరావతిని ఇది కమరావతి అని చెప్పి జనాల్ని నమ్మించారు. అది మేము అవన్నీ ఆ బురదను మొత్తం నమ్ముకొని ఆ బురద మొత్తం పోయిందాకా
మేము దాదాపు పాదయాత్రలు చేసి జనాలకు తెలియజేసిన దాకా మా పరిస్థితి అట్లాగే అయిపోయింది. వీళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు, నమ్మరు. ఏది ఏమైపోయినా కానీ అమరావతి అనేది ఒక బంగారు బోధలాడినదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గంగి గోవు లాంటి ఆవుని తీసుకొచ్చి దానికి మేత వేయకుండా ఏమి లేకుండా చెట్టు కట్టేసి అమరావతిని అట్లా నాశనం చేయడం తప్పితే వేరే రకంగా ఏమీ లేదు. ఈయన వల్ల కాదండి. ఇప్పుడు ఈయనకి నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి హైకోర్టు పోయాడు. ఏం సిగ్గుండి ఆయన పోయాడండి. Z+ కేటగిరీ ఉంది ఆయనకి, ఇంకెంత సెక్యూరిటీ కావాలి? ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్టు నువ్వేం తప్పులు చేసావో, ఏం అరాచకం చేసావో నువ్వు భయపడుతున్నావు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి ఇదేరికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా తాడిపల్లిలో బయలుదేరితే కనుక సెక్రటరీ రావాలంటే 1000 మంది పోలీసులు ఉండేవాళ్ళు. అదే బాబు గారు వస్తుంటే 100 మంది పోలీసులు ఉంటలా. మొన్న మా కాళ్ళు ఎదురుగానే అర్ధరాత్రి 11:30 దాకా బాబు గారు ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఈ వయసులో కూడా 73 సంవత్సరాల వయసులో కూడా 11:30 టైం వరకు ఈయన ఇంకా ఇంతవరకు చేస్తున్నాడంటే మాకు ఆశ్చర్యంగా ఉందండి. ఆయన ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతున్నాడు. అభివృద్ధిని ఈయన 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే ఆయన కష్టపడేదాన్ని బాబు గారిని ముంగలు తీసుకొచ్చి రాష్ట్రం ఏ రకంగా గాడిలో పెట్టాలా, ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశం మీదండి. మొన్న ఉదాహరణకి SRM యూనివర్సిటీలో MD అండి మాజీ MP గారు వచ్చి బాబు గారి దగ్గరికి 100 ఎకరాలు ఇచ్చారు, మిగిలిన 100 ఎకరాలు ఇవ్వండి యూనివర్సిటీ కడతానని చెప్పారండి. అది కాక మీరు భూమి ఇస్తే కనుక మెడికల్ కాలేజీ కడతాము, యూనివర్సిటీ కడతామని చెప్పారండి. అది కాక అంత ముంగల XLRలకి ఒకటి కాలేజీకి హై స్కూల్కి ఇచ్చారండి ఐనోళ్ళ దగ్గర. వాళ్ళు కడతామని ముందుకు వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఆయన కోసం ముంగలకు వస్తున్నారండి. ఏదైనా కానీ అది తెలుసుకోవాలి. ఇది మట్టికి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నువ్వు పాపాలు కానీ లేనిపోని అబద్ధాలు చెప్పేసి రాష్ట్రం నాశనీయాలని చేస్తే మట్టికి రాష్ట్ర ప్రజలు నిన్ను మట్టికి ఎమ్మడబడి తరిమి కొడతారని నేను కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స సత్యనారాయణ గారు నిలబెట్టారు. అసలు ఈసారి ఎలా ఉండబోతాయి అంటారు ఈ ఎన్నికలు? అసలు ఎప్పుడో 30వ తారీఖు ఎన్నికలు అయితే కనుక ఇప్పటి నుంచే ఆయన ఏంటండి, ఇప్పటి నుంచే జనాలను తీసుకెళ్ళి అక్కడ విమానాల్లో తీసుకెళ్ళి తిప్పుతున్నాడంటే ఒక ఎంపీటీసీలని జడ్పీటీసీలని కార్పొరేట్లని భయం పట్టేగా, నీ మీద నీ వాళ్ళని నమ్మకం లేకనేగా. నువ్వు ఎన్ని చేసుకున్నా ఎన్ని చేసినా నిన్ను నమ్మరు. మొన్న నీకు కార్పొరేట్లు దాంట్లో విశాఖపట్నం గ్రేటర్ కార్పొరేట్లు నీకు పూర్తిగా భంగం కలిగింది. నీ అమ్మట ఎవరు లేరు. నీ ఎంపీలే ఇప్పుడు రాజ్యసభ్యులే నీ అమ్మట ఉంటారు. నువ్వు చూసుకో. వాళ్ళ కాపలా కాసుకోలేకనే నువ్వు చచ్చిపోవాలి. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయితే మటుకు నీకు సెక్యూరిటీ ఉంటే, నాకు 900 మంది అంటే ఏంటండి, ఒక సామాన్యమైన గ్రామంలో జనాభా ఎంత ఉన్నారో అంతమంది కావాలి ఆయన సెక్యూరిటీ. ఇది ఎక్కడండి అసలు? మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అసలు ఎంతమంది ఉంటున్నారు సెక్యూరిటీ? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ప్రతిపక్ష హోదా కూడా లేదు, నీకు Z+ కేటగిరీ ఉంది. ఇంకా నాకు కావాలని చెప్పి కోర్టుకు పోయావు అంటే ఇంకేం కావాలి? అక్కడ పోయాము, ఢిల్లీలో పోయాము, రాష్ట్రపతి భాగం కావాలని చెప్పి ధర్నా చేస్తావా? హైకోర్టులో పోయావు, నాకు ప్రతిపక్ష హోదా కావాలని చేస్తావా? మా కార్యకర్తలు 36 మందిని చంపారని చెప్పి జనాలు చెబుతున్నావు. ఆ 36 మందిని ఎవరు? ఆ పేర్లు చెప్పాయా? మేము విచారణ చేస్తామని చెప్పి అడుగుతుంటే ఆ 36 మంది పేర్లు చెప్పవు. మరి మాట్లాడితేనేమో మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చెప్పి మాటలు చెబుతున్నావు. ఈ 2 నెలల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. బాబు గారు మమ్మల్ని అంటున్నారండి, మీరు మట్టికి బావద్దు, శాంతి భద్రతలు కాపాడాలి, మీరు ఎవరు ఏమన్నా కానీ మీరు మాట్లాడద్దని చెప్పి మాకు చెబుతున్నాడు ఆయన. మాకు ఆశ్చర్యం అవుతుంది. 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎన్ని రకాలుగా బాధలు చేశారో, కాలు చేతులు కట్టి బస్సులు వేసారా, కేసులో పెట్టారా, ఎన్ని ఇబ్బందులు గురేసినా కానీ బాబు గారి మాటకి విలువిచ్చి మేము ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంటున్నామండి.